హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్. ఖత్తర్లో నేను చేసే ఎగ్ ఆమ్లెట్ మా అమ్మాయికి. ఓన్లీ ఎగ్ అయితే కాదు, నేను ఏమేమి వేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్ కావాల్సిన ఐటమ్స్ ఏమేవి: మష్రూమ్, ఈ ఫ్రెష్ ఉంటాయి, ఇలా డబ్బాల్లో కూడా వస్తాయి, స్టోర్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్ అయితే కొన్ని రోజులే ఉండి మళ్ళీ పాడైపోతాయి. మష్రూమ్స్, పాలకూర, క్యాప్సికమ్, కోడిగుడ్లు, సాల్టు, పెప్పర్, ఆలివ్ ఆయిల్. నేను ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. అండి, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం ఫస్ట్. అవి కొద్దిగా వేగాక మష్రూమ్స్ వేసుకోవచ్చు. మా మేడంకి ఇవంటే చాలా ఇష్టం, అందుకని ఎక్కువగానే వేసాను నేను. కానీ ఎక్కువగానే తింటాను. ఇవి బాగా వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొచ్చి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ముందే గుడ్లు వేసేసి తర్వాత ఉప్పు, కారం అలా వేయకోకుండా కొద్దిగా పెప్పర్, సరిపడినంత సాల్ట్ బాగా కలిసాక అప్పుడు ఇది చూడండి, బాగా వేగిపోయింది కదా. వేగిన తర్వాత ఒక ఆమ్లెట్కి అయితే 3 గుడ్లతో ఆమ్లెట్కి అయితే నాకు ఇప్పుడు పాలకూర తీసుకున్నాను. పాలకూర చాలా మంచిది మనకి, కళ్ళకి ఐరన్ ఎక్కువ ఉంటుంది. పాలకూర అనే కదా, ఆకుకూరలు అన్నీ మనకి చాలా మంచిది. ఆకుకూరలు చాలా మంది తింటారు. పాలకూర ఇలా కోడిగుడ్డట్లని ఇలా వేసుకొచ్చామంటే మన పిల్లలు ఈజీగా తినేస్తారు. ఎందుకు చెప్తున్నాను నేను, తీగు ఇది బాగా వేగిపోయింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.